హాయ్ ఫ్రెండ్స్, మేఘనా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మేము రాజమండ్రికి సమీపంలో ఉన్న వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయానికి అయితే వచ్చేసాం. ఇదిగోండి లోపలికైతే వెళ్తున్నాం. ఇదిగోండి గుడి లోపలికైతే మేము వెళ్తున్నాము. ఇదిగోండి కనిపించేదే స్వామివారి గాలిగోపురం. ఇదిగోండి ఇక్కడ స్వామివారికి నమస్కరించుకొని ఇక్కడ నుంచి అయితే ప్రదక్షిణలు చేయాలి. మన మనసులోని కోరికలు చెప్పుకొని స్వామివారికి 7 ప్రదక్షిణలు అయితే చేయాలండి. అలాగే 7 శనివారాలు 7 ప్రదక్షిణల చొప్పున ఈ స్వామివారికి ప్రదక్షిణ చేస్తే గనక మన కోరికలు అయితే నెరవేరుతాయి. అలాగే 5వ శనివారంలోపు మాత్రం రిజల్ట్స్ అయితే కనిపిస్తుంటాయండి. ఈ స్వామివారి అంత పవర్ఫుల్. ఇదిగోండి స్వామివారి దర్శనం చేసుకోవటానికి అయితే లోపలికి వెళ్తున్నాం. ఇక్కడ విడి రోజుల కన్నా శనివారం మాత్రం చాలామంది జనాలు ఉంటారండి. చాలా రష్గా అయితే ఉంటుంది. విడి రోజుల్లో వస్తారు కానీ కాస్త తక్కువ మంది అయితే వస్తారు 7 ప్రదక్షిణలు చేయడానికి. ఇదిగోండి క్యూ లైన్. ఇటు నుంచి అయితే లోపలికి వెళ్ళాలి. లోపల టోకెన్లు అయితే ఇస్తారు. ఇదిగోండి కనిపించేదే గుడి. ఇటు నుంచి అయితే లోపలికైతే వెళ్ళాలి. ఇక్కడ స్వామివారికి అష్టోత్తరం పూజ చేస్తారు. అలాగే నిత్య కళ్యాణం చేస్తారండి. వాటిల్లో అయితే పాల్గొనవచ్చు. మేమైతే 1000 రూపాయల టోకెన్స్ అయితే తీసుకొని వెళ్ళామండి. స్వామివారి గర్భగుడి దాకా తీసుకొని వెళ్ళారు. అక్కడ స్వామివారి దర్శనం అయితే బాగా జరిగింది. ఇదిగోండి కనిపించేది ఆలయం. ఇక్కడే స్వామివారు కొలువై ఉంటారు. స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాత మాకైతే దంపతుల్ని కూర్చోపెట్టి పూజ చేశారండి. అలాగే వస్త్రాలు అయితే సమర్పించారు. ఇదిగోండి స్వామివారి ఉండి. కానుకలు, మొక్కుబడులు, ముడుపులు అయితే ఈ ఉండిలో అయితే సమర్పించుకోవచ్చు. ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా రాళ్ళు పెట్టి పూజ చేస్తున్నాయి అని. ఇది మనం ఎప్పటి నుంచో ఇల్లు కట్టుకోవాలి అనే ఒక కోరిక ఉంటుంది కదండి. ఆ కోరిక అయితే నెరవేరాలి అని చెప్పి ఇలా రాళ్ళు ఒకదాని మీద ఒకటి పెట్టి నామాలు పెట్టి తులసి మాల వేసి పూజ అయితే చేస్తారండి. దీపాలు పెట్టి అలా గనక చేస్తే గనక 7 వారాలు కంప్లీట్ అయ్యేలోపు సొంత ఇల్లు కావాలి అనుకున్న వాళ్ళకి నెరవేరుద్దండి. స్థలం ఉండి ఎప్పటి నుంచో ఇల్లు కట్టుకోలేకపోతున్న వాళ్ళు ఇల్లు కట్టుకోగలుగుతారు. అదే స్థలం కూడా లేదు, ఇల్లు లేదు అనుకునే వాళ్ళకి స్థలం కూడా ఏర్పడుతుందంటండి. ఎక్కడ ఉన్న వాళ్ళు అయితే చెప్పారు మాకు. ఇలా పూజ చేసి పిండి దీపాలు అయితే పెడతారంటండి. ఇదిగోండి ఈ చెట్టు కాడ పసుపు కుంకాలు వేసి ఇక్కడ పిండి దీపాలు పెడతారండి స్వామివారిని దర్శించుకొని. ఇదిగోండి ఇక్కడ చాలామంది భక్తులు అయితే ఆ పనే చేస్తున్నారు. రాళ్ళు పెట్టి పూజ చేసుకుంటున్నారు. ఇదిగోండి కనిపిస్తున్న రాళ్ళన్నీ అవేనండి. ఇక్కడ వచ్చిన భక్తులు ఆ రాళ్ళు పెట్టి పూజ చేస్తున్నారు. మనకి అన్నీ అక్కడే దొరుకుతాయండి. పిండి దీపాలు, అలాగే తులసి మాల, పూజా సామాగ్రి అన్నీ దొరుకుతాయి. ఇదిగోండి తులాభారం వేసుకునేది. ఇదేనండి వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం గురించి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి.